అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అంటేనే ఒక పండగ లాగా జరుపుకుంటాం కదా. పండగ లాగేంటి, పండగే కదా. ఈసారి నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రెండోసారి జరుపుకుంటున్నాను. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే మొదలు పెట్టే ముందు చాలా భయంతో మొదలు పెట్టాను. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ కానీ మా అత్త వాళ్ళ సైడ్ కానీ ఈ ఆచారం కాకపోతే ఆచారం ఉన్న వాళ్ళే చెయ్యాలి అని లేదు కదా. అమ్మవారికి పూజ చేయాలి, వ్రతం చేయాలి అన్న ఆశ, భక్తి, శ్రద్ధ ఉంటే ఎవరన్నా చేయొచ్చు. మా ఇంట్లో ఎక్కువగా ఎవరికేం తెలియదు కాబట్టి ఫస్ట్ టైం పంతులు గారిని పిలిపించుకొని చేసుకున్నాను. తర్వాత ఏంటంటే మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అవ్వడము, మా హైరమ్మ చిన్నగా బేబీ కదా, సో తన్ని మెయింటైన్ చేస్తూ పూజ చేయడం అన్నది నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా అందుకని ఈ ఇయర్ ఎలాగన్నా చెయ్యాలి అని చెప్పి చాలా గట్టిగా కోరుకున్నాను. మొదలు పెట్టే ముందు భయంతో స్టార్ట్ చేశానని చెప్పాను కదా. అసలు భయం దేని, ఫస్ట్ మెయిన్ నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. అండ్ మా హైరమ్మ ఎంత సతాయిస్తుంది. పూజ చేసేటప్పుడు పిల్లల మీద కోప్పడినా, పిల్లల్ని తిట్టినా ఆ పూజకి ఫలితం ఉండదు అని నేను నమ్ముతాను. సో ఎక్కడ నాకు కోపం వచ్చేస్తుందో అని చెప్పి చాలా భయపడ్డాను. అండ్ అంతేకాకుండా లైక్ ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం భయపడతారంటే అవి ఇవి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మనం చూస్తాం కదా, అవి ఇవి చూసి లైక్ చాలా పెద్ద హడావుడి ఉంటది, చాలా ఖర్చు, చాలా ఏర్పాట్లు చెయ్యాలి అని అనుకుంటారు. అదంతా అవసరం లేదు అని అంటే అట్లా చెయ్యొద్దు అని కాదు. అంత గ్రాండ్ గా చేస్తేనే పూజ చేసుకోవాలి, లేదంటే చెయ్యకుండా ఉండడమే బెటర్ అట్లా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. మొత్తానికి చెయ్యకుండా మనసులో భక్తి, అమ్మవారిపై నమ్మకం ఉంటే చాలు. మనకు వీలైనట్టు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటాం. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎంత సింపుల్ గా జరుపుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటది, మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో నీట్ గా క్లీన్ చేసుకోవాలి. అమ్మవారిని డైరెక్ట్ గా నేల మీద పెట్టడం కంటే ఏదైనా ఒక పీట మీద పెడితే మంచిది కాబట్టి ఒక పీట పెట్టుకోవాలి. పీటకి గంధం బొట్లు పెట్టుకొని రెడ్ క్లాత్ తో నీట్ గా కవర్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ మీద కూడా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకొని గంధం బొట్లు పెడుతున్నాను. ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి అమ్మవారిని మంచిగా అలంకరించుకోవాలి. నెక్స్ట్ అమ్మవారి ఫోటో ముందు కానీ, అమ్మవారికి రైట్ సైడ్ లో కానీ కలశం పెట్టుకోవాలి. కలశం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే రాగి, ఇత్తడి లేదంటే వెండి ప్లేట్ లో రైస్ తీసుకోవాలి. బియ్యము మనం ఇంట్లో యూజ్ చేసే బియ్యం మంచిగా ప్లేట్ ఫుల్ గా కవర్ అయ్యేటట్టు బియ్యం తీసుకోవాలి. నెక్స్ట్ కలశం చెంబు తీసుకొని అందులోకి 3/4 వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొంచెం పసుపు, కుంకుమ, 1 రూపీ కాయిన్ అండ్ నెక్స్ట్ ఒక 5 మామిడాకులు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. మామిడాకుల ప్లేస్ లో ఇక్కడ మీరు తమలపాకులు కూడా యూజ్ చేయొచ్చు. కొబ్బరికాయకి ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా పసుపు అప్లై చేసుకోవాలి. మంచిగా నిండుగా పసుపు అంతా అప్లై చేసుకుని తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరికాయ మీద ఒక క్లీన్ బ్లౌజ్ పీస్ ని మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ని తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. రాని వాళ్ళు ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేయండి. ఇట్లా బ్లౌజ్ పీస్ పెట్టడం వల్ల ఏంటంటే మనము వరలక్ష్మికి వస్త్రం ఆఫర్ చేస్తున్నాం. ఆ వస్త్రం మీద కూడా ఇప్పుడు ఏంటంటే బొట్టు పెట్టుకొని మంచిగా పువ్వు పెట్టి బ్యాంగిల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీతో కూడా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మంచిగా ఫ్రూట్స్ తోటి, ఫ్లవర్స్ తోటి అంత మంచిగా డెకరేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్ నిండుగా పసుపు, ఒక బౌల్ నిండుగా కుంకుమ అండ్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ అట్లా ఉంటాయి కదా, మనకు వీలైనట్టుగా అన్ని మంచిగా రెడీ చేసి పెట్టుకోవచ్చు. అన్ని రకాల వస్తువులు తప్పనిసరిగా ఉండాలని ఏం లేదు. సో ఇక్కడ నేను అంతా సెట్ చేసుకున్న తర్వాత ఫోన్ లో చూస్తూ పూజ అన్నది స్టార్ట్ చేస్తున్నాం. యూట్యూబ్ లో చాలా మంది గురువులు స్టెప్ బై స్టెప్ పూజ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక ఛానల్లో వీడియో చూసాను, నాకు మంచిగా అనిపించి ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోయాను. ఇంకా మా వారితో చెప్పాను, ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేయకు, ఇక్కడ నిజంగానే పంతులు ఉన్నారని అనుకుని పంతుల మాట వింటున్నట్టుగా పూజ చెయ్యి అని చెప్పి నైవేద్యాలు నేను ఏం ప్రిపేర్ చేశానంటే పులిహోర, దద్దోజనం, ఇంకా మా వారితో స్వీట్స్ తెప్పి ఈసారికి అయితే నా వల్ల అయినంత చేశాను. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ నైవేద్యాలు చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఫోన్ లో పంతులు గారు ఎలా అయితే చెప్తున్నారో సేమ్ అదే ప్రొసీజర్ లో చేసుకుంటూ వెళ్ళిపోయాను. మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నాను. ఉపవాసం అంటే లైక్ టీ తీసుకున్నాను, 1-2 ఫ్రూట్స్ కూడా తిన్నాను. చేసే ముందు రెడీ అయ్యాను కదా, రెడీ అయ్యే టైంలో అయితే అసలు నీరసంగా ఉన్నాను అనమాట. ఒకవైపు హెడ్ఏక్, టెన్షన్, ఎలా చేసుకుంటాను పూజ అని చెప్పి భయము ఇదంతా ఉండే. కానీ వన్స్ నేను పూజ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు నా నీరసం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చింది నాకు నిజం చెప్పాలి. ఈవినింగ్ 7:30 to 9 మధ్యలో మంచి ముహూర్తం ఉందని చెప్పి విన్నాను అనమాట. అందుకని చెప్పి ఈవినింగ్ జరుపుకున్నాను నేను. మా వారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చక్కచక్క రెడీ అయిపోయారు, మంచిగా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా నేను మా వారు కూర్చొని మంచిగా జరుపుకున్నాను. మన సాంప్రదాయంలో మహాలక్ష్మి అమ్మవారిని సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యం, శాంతి, సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. వరలక్ష్మి అంటే కేవలం డబ్బు, ఆస్తి మాత్రమే కాదు కదా, ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, పీస్ఫుల్నెస్, ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే అమ్మవారిని మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ కటాక్షాలతో ఉండాలి, మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పూజ చేసుకుంటాం. వీడియో స్టార్టింగ్ లో మీరు చూసుంటే నేను తోరం కూడా ప్రిపేర్ చేశాను. ఒక థ్రెడ్ తీసుకొని పసుపు 9 knots టై చేస్తాం. 9 knots ఎందుకు అంటే లక్ష్మీదేవిని అష్టలక్ష్ముల రూపంలో మనం కొలుస్తాం. అష్టలక్ష్ములు అంటే 8 కదా, మరి 9 knots ఎందుకు? తోరం అన్నది సపరేట్
సెపరేట్ పార్ట్ ఆఫ్ వ్రతం. దీన్ని మనం తోరగ్రంథి పూజ అంటాము. ప్రతి ఒక్క నాట్ కి ఒక్కొక్క అమ్మవారిని కొలుస్తాము. లైక్ ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. చేసుకున్న తోరం ఏంటంటే కలశం ముందు పెట్టుకోవాలి. పూజ స్టార్ట్ చేసే ముందు మనం కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ గణపతిని పూజ చేయాలన్నమాట. నేను ఇక్కడ పసుపు గణపతిని ప్రిపేర్ చేశాను. ఇంకా వీడియోలో అయ్యగారు ఎట్లా చెప్తుంటే అట్లా పూజ అన్నది కంటిన్యూ చేశాను. మెయిన్ గా ఈ వీడియో రూపంలో నేను ఏం చెప్పాలనుకున్నాను, చాలా మందికి పూజ చేసుకోవాలన్న ఆశ ఉంటుంది. అండ్ మెయిన్ గా కొత్తగా పెళ్ళైన వ్రతం ఎలా చెయ్యాలి అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ గా భయంగా, లైక్ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో మమ్మీ వాళ్ళ సైడ్ కానీ అత్త వాళ్ళ సైడ్ కానీ చేసే వాళ్ళు ఉంటే పెద్ద టెన్షన్ ఏం లేదు. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చేయకుండా వాళ్ళతోటే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం భయపడకండి. పూజ అన్నది ఒక ఆచారం కాదు, అది ఎవరన్నా చేసుకోవచ్చు. అమ్మవారి మీద నమ్మకం, భక్తి ఉంటే చాలు. అండ్ వీడియోస్ లో పక్కింటి వాళ్ళు, నైబర్స్, వాళ్ళు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు, అట్లా గ్రాండ్ గా చేస్తేనే చెయ్యాలి లేదంటే చెయ్యొద్దు అని అట్లా అనుకోవద్దు. భక్తి శ్రద్ధలతో మనకు వచ్చినట్టు చేసుకున్నా చాలు. ఏదైనా తప్పులున్నా లాస్ట్ లో అమ్మ నాకేమన్నా తెలియకుండా తప్పు చేస్తే నన్ను క్షమించు తల్లి అని చెప్తే అమ్మవారు మంచిగా క్షమించేస్తారు. అన్ని తెలియాలని లేదు కదా మనకి, తెలిసి తెలియక కొన్ని తప్పులు కూడా చేస్తూ అమ్మవారు అర్థం చేసుకుంటారు. మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసామా లేదా అన్నదే చూస్తుంది అమ్మవారు. వాళ్ళు ఇన్ని రకాల నైవేద్యాలు చేశారు, నేను అన్ని చెయ్యలేదు అట్లా అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నాకు కుకింగ్ ఎక్కువగా రాదు అసలు. నేను కుకింగ్ నేర్చుకోవడమే యూట్యూబ్ వల్ల నేర్చుకున్నాను. యూట్యూబ్ లో చూస్తూ నేర్చుకున్నాను. ఆ రోజంతా మనము మన మైండ్ ని, మన బాడీని ఫుల్ ప్రెషర్, స్ట్రెస్ తీసుకోవడం కంటే అమ్మవారి మీద భక్తి శ్రద్ధతో ఉండడమే కరెక్ట్. ఒక్క నైవేద్యం చేసినా మనస్ఫూర్తిగా సంతోషంగా చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. నా మెయిన్ మోటో ఇదే ఉండే. నా మనసంతా ఈ రోజు అమ్మవారి మీదే ఉండాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి, నా పిల్లల్ని తిట్టొద్దు, అమ్మవారి బ్లెస్సింగ్స్ తో పాటు వీలైనంత మంది బ్లెస్సింగ్స్ దొరికితే చాలు. సీరియస్ గా ఇది మాత్రమే అనుకున్నాను. పూజ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఫస్ట్ వాయనం ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా మా ఇంటి మహాలక్ష్మిలకు ఇచ్చాను అనమాట. మా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ ఎక్కువగా ఏం తెలీదు. సో నేను చాలా వరకు వీడియోస్ లో చూసే నేర్చుకుంటాను. ఇంటికి ఎవరు వచ్చినా అమ్మవారే వచ్చారన్నట్టు భావించి భక్తి శ్రద్ధలతో వాళ్ళని పూజించాలి అని చెప్పి తెలుసుకున్నాను. ఇక్కడ మా పిల్లలకి ఫస్ట్ పాదాలకి మంచిగా పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. సో పాదాలకు పసుపు రాసేటప్పుడు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాయాలంట. మా హైరమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇంకా వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పాలి. మా మిన్నుకి కొంచెం నోరు సరిగ్గా తిరగదనమాట. అయితే నేను అన్న ఏం పర్లేదు నీకు వచ్చినట్టు చెప్పు అని చెప్పి అన్నాను. ఓకే పెద్ద మమ్మీ అని చెప్పి అన్నది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి వచ్చింది. మంచిదే చెప్పింది. టైంకర్ బిడ్డ ఈ చేతులు తీసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలతోటి బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు అక్షంతలు వాళ్ళతో వేయించుకోకుండా వాళ్ళ చేతిలో నుండి అక్షంతలు తీసుకొని మనమే వేసుకోవాలంట. అప్పటి నుంచి భయం ఎట్లా చేస్తారు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. నేను వాయనం ఎవరికి ఇచ్చిన? మహాలక్ష్మికి. ఇంకా మా తోటి కోడలు కూడా వాయనం ఇచ్చేసిన తర్వాత ప్రసాదం పెట్టాను. ఇంకా మా వారికి కూడా ప్రసాదం పెట్టి. మా ఇంటి చుట్టుపక్కల నాకు ఎక్కువగా ఎవరు తెలీదు, కాకపోతే జస్ట్ ఫేస్ చూస్తానన్నమాట. కానీ నాకు వాయనానికి పిలవాలనిపించింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచాను వాయనానికి రండి. వాళ్ళకు కూడా నేను తెలీదు, జస్ట్ ఫేస్ మాత్రమే తెలుసు. కాకపోతే నేను ఎంత మందిని అయితే పిలిచానో అంత మంది వచ్చారు ఇంటికి, ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు మాట్లాడుకోకపోయినా, ఒకరికొకరు సరిగ్గా తెలియకపోయినా పిలవగానే వచ్చారని చెప్పి. టైం నైట్ 9:30 కూడా అయ్యింది. కొంతమంది పడుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. నైట్ వేర్ లో ఉన్న వాళ్ళు నేను పిలిచానని చెప్పి ఒక్క మాటకి మంచిగా రెడీ అయ్యి ఇంటికి వచ్చారు. చారుమతి కథలో ఉంటుంది కదా, మన ఆనందాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవడంలోనే అసలైన సంతోషం ఉంటుందని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా చాలా అంటే చాలా సంతోషంగా ఉండే. ఎంత టెన్షన్ తో అయితే స్టార్ట్ చేశానో, ఎంత ఓపిక లేకుండా స్టార్ట్ చేశానో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫైనల్ గా. ముందు డే నైట్ నాకు అసలు నిద్ర లేకుండే అనమాట. కోల్డ్, బాడీ పెయిన్స్, చాలా ఫీవరిష్ గా ఉండే. కాకపోతే ఫైనల్
గా అమ్మవారు నా వెంటే ఉండి నన్ను నడిపించింది పూజ అన్నది నేను చాలా సంతోషంగా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే మీరు కూడా ఒకవేళ నాలాగా ఆలోచిస్తూ భయపడుతూ ఆగిపోతూ ఉంటే అట్లా ఆగిపోవద్దు, చెయ్యాలి అని చెప్పడానికే ఈ వీడియో రికార్డ్ చేశాను. భక్తితో చేసి చూడండి ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో మీకే తెలుస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయనం ఇచ్చి ప్రసాదం కూడా పెట్టాను. అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యాలా అని ఆగిపోతూ ఉంటే ఆగకండి, కంపల్సరీగా చేసుకోండి. నిజం చెప్పాలంటే ఈసారి పూజ చేసుకున్న తర్వాత నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. పెద్దగా హడావుడి ఏం లేదు, నాకు వీలైనంత సింపుల్ గా చేసుకున్నాను. కానీ మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించాను. పూజ ఎలా చేయాలో తెలియకపోయినా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే మనం తెలుసుకొని చేసుకోవచ్చు. ఈవిడ మా ఇంటి దగ్గర ఉంటదన్నమాట. నేను వాయనానికి పిలవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తను స్నానం చేస్తుంది. ఎక్కువగా తెలియదు కదా నాకు, సో వస్తుందో రాదో అని చెప్పాలా వద్దా అనుకుంటూనే ఇంటి దాకా వెళ్ళినా, కాకపోతే ఇంకా స్నానం చేస్తుందని చెప్పి తిరిగి వచ్చేసాను. కానీ వెంటనే 5-10 minutes లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికి వచ్చేసి మన చుట్టుపక్కల ఇలాంటి ప్రేమ అనురాగం ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ వీడియో కొంతమంది కన్నా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోకి ఒక రీజన్ ఉందనే కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ టు దెమ్. ఫైనల్ గా మా ఇంటి వరమహాలక్ష్మి పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. అండ్ కెమెరా ఆన్ చేద్దామని ఇట్లా వీడియో రికార్డ్ చేసేసరికి నా ఫేస్ నాకే నచ్చేసింది. ఎంతన్నా బొట్టు నిండుగా ఉండి ట్రెడిషనల్ గా ఉంటే ఆ అందమే వేరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.